మొత్తంగా భారత్ దాడుల్లో పాక్ భారీగా ఎదురుదెబ్బ తగిలింది. తమకు నష్టం కలగలేదని పాక్ అబద్ధ ప్రచారం చేస్తోంది. కానీ భారత్ దాడుల్లో దెబ్బతిన్న ఎయిర్ బేస్లు రిపేర్ చేసుకునే పనిలో పాకిస్తాన్ పడింది. ముఖ్యంగా రావల్పిండి, బహవల్పూర్, సర్గోడా ఎయిర్ బేస్ల రిపేర్లకు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ టెండర్ నోటిఫికేషన్ సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ పై చూస్తున్నాం. సర్గోడలోని 19 వర్క్స్కి పాకిస్తాన్ టెండర్ పిలిచింది. పాక్ టెండర్ నోటిఫికేషన్తో అసలు వాస్తవాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఆ కుట్రల సాక్ష్యాలు మీకు ప్రైమ్ నేను స్క్రీన్ పై చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర జాయిన్ అవుతున్నారు. రాజేంద్ర, సో ఎలా చూడాలి? ఒకవైపు ఎయిర్ బేస్లు ధ్వంసం కాలేదంటూనే ఇక్కడ మన ప్రధానమంత్రి వెళ్ళి పంజాబ్ అదంపూర్కి వెళ్ళి అక్కడ సైన్యానికి ధైర్యం చెప్పే ప్రయత్నంగా చేసిన ఆ పర్యటనకు సంబంధించి అదే కాపీ కొడుతూ అక్కడ కూడా పాక్ ప్రధాని వెళ్ళారు. అప్పుడే అక్కడ ఎయిర్ బేస్ ధ్వంసమైన ఎయిర్ బేస్లో నిలబడి ఆయన నిలబడడానికి కూడా ప్లేస్ లేకుండా చూడటం ప్రపంచమంతా చూస్తుంది. కానీ ఇంకా బొకాయిస్తూనే ఉంటుంది ఎక్కడ మీద ఏం ధ్వంసం కాలేదని. ఇప్పుడు ప్రస్తుతం మనం సాక్ష్యాలతో సహా మన స్క్రీన్ మీద కనిపిస్తోంది. సో ఇంకా ఏ ఎయిర్ బేస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది, టెండర్ నోటిఫికేషన్? సతీష్, మీరు చెప్పినట్టు ఇప్పటికే కవ్వింపు చర్యలు పాల్పడుతూనే దాన్ని భారత్ ప్రతిస్పందన రుచి ఖచ్చితంగా పాకిస్తాన్ చూసినామని దాయాది దేశం చూసినామని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ ఆపరేషన్ సింధూర్తో మాకు ఎలాంటి నష్టం జరగలేదు అని చెప్పేసి పైకి ప్రగల్భాలు పలికినా కానీ లోపల మాత్రం వారు ఎంత దెబ్బతిన్నారో ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వారు ప్రధానంగా ఒకవైపు ఉగ్రవాదానికి తమకు సంబంధం లేదు, తాము వారికి మద్దతు ఇవ్వట్లేని బయటికి ప్రకటించారు. కానీ భారతదేశం ప్రపంచ దేశాలకు వారు ఏ విధంగా సహకరిస్తున్నది ఆధారాలతో సహా వాళ్ళ ప్రపంచ దేశాల ముందుంచింది. అదేవిధంగా పహల్గామ్ ఘటన తర్వాత మన భారత్ జరిపిన దాడుల్లో తమకు ఎలాంటి నష్టం జరగలేదని పైకి మామూలు ప్రకటించింది. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే మనం కీలక ఆధారాలు మనకు దొరికినట్టు మనం చెప్పవచ్చు. ఏదైతే రావల్పిండి, భవల్పూర్, అదేవిధంగా సర్గోడా ఈ 3 వైమానిక ఏరియాలలో ఏ విధంగా దెబ్బతిన్నదో వారి పనులకు పిలిచే టెండర్లు బట్టే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక సర్గోడా వైమానిక అంటే విమానాశ్రయంలోనే సుమారు 19 పనులకు టెండర్ పిలిచారు. అదేవిధంగా బహవల్పూర్లో 4 టెండర్లకు వాళ్ళు ఇప్పటికే పనులు పిలిచారు. అంటే మన బ్రహ్మోస్ క్షిపణి దెబ్బ ఏ విధంగా వాళ్ళు తలిగిందో ఈ పనుల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు తమకు ఎలాంటి ఇబ్బందులు జరగలేదు, ఆపరేషన్ సింధూర్లో తమకేం కాలేదని చెప్పారు. పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటికే ప్రకటించారు. పైగా వాళ్ళే మన మిసైల్స్ S-400 ఇలాంటి వాటికి కూలగొట్టే చెప్పేసి కూడా వారు ఇప్పటికే అబద్ధపు ప్రచారాలు చేసిన ఘటనలు కూడా మనం చూసినాం. అయితే భారత్ సంబంధించిన కీలక మిసైల్స్ కూడా మేము గగనతలంలోనే వాటి కూల్చివేశామని చెప్పేసి అక్కడ పాకిస్తాన్ ప్రకటించింది. కానీ అవన్నీ కూడా తప్పు అని చెప్పేసి మన భారతదేశం ఆధారాలు, ఫోటోలతో సహా ఇప్పటికే ప్రపంచం దేశాల ముందు ఉంచింది. ఇక చూసినట్లయితే ఎయిర్ బేస్లలో ఏదైతే ఉగ్రమూకల శిబిరాలు 9పై భారత్ ఒక్కసారిగా మెరుపు దాడి చేసిన తర్వాత మన టార్గెట్ మన దేశంలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల జిల్లాలు, అటు పంజాబ్ కానీ, చండీగఢ్ కానీ, జమ్మూ కానీ ఇట్లాంటివంటి అనేక ప్రాంతాల టార్గెట్గానే వారు ఆత్మాహుతి డ్రోన్లు, అదేవిధంగా మిసైల్స్ ప్రయోగించే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. చేసిన తర్వాత మనం వాటి ధీటుగా సమర్థవంతంగా గగనతలంలోనే వాటి మొత్తం కూడా కూల్చివేసి వాటికి గట్టి గుణపాఠం చెప్పినాం. ఈ నేపథ్యంలోనే వారు చేసే కవ్వింపులకు ఒకసారి భారత్ ఆర్మీ యొక్క రుచి చూపించాలని చెప్పేసి ఒక్కసారి 23 నిమిషాలలోనే మన తడాఖా ఏందో వారు చూపించినాం. ఆ తడాఖాలో వాళ్ళ పాకిస్తాన్ ఉన్నటువంటి కీలక వైమానిక స్థావరాలు మొత్తం కూడా ధ్వంసమైనాయి. ఈ ధ్వంసమైన దానికి కారణం పైకి మా దేశానికి ఏం జరగలేదని ప్రకటించినా కానీ ఇవాళ వారు పిలిచిన టెండర్లలో ప్రధానంగా సర్కోడా విమానాశ్రయం వాళ్ళ కీలకంగా ఉంది. అదేవిధంగా రావల్పిండి కానీ, తర్వాత బహవల్పూర్ కానీ ఇలాంటి కేవలం వారు ఇప్పటికీ టెండర్లు పిలిచిన 3 విమానాశ్రయాల్లోనే సుమారు 23 పనులకు పిలిచారు. అదేవిధంగా రావల్పిండిలో కూడా మరికొన్ని పనులకు టెండర్ పిలిచిన నేపథ్యంలో వారు ఏ విధంగా వారి వైమానిక సంబంధించిన స్థావరాలు ధ్వంసం అయినాయో వారి టెండర్ల బట్టే మనకు స్పష్టమవుతుంది. మరోవైపు ఆ దేశంలో ఉన్నటువంటి కీలక స్థావరాలు కూడా మనకు ఇప్పటికే భారత్ మిసైల్స్ విరుచుకుపడ్డ సంఘటన కూడా మనం చూసినాం. ఇకపోతే రెండవది ఉగ్రవాదానికి సంబంధించి వాటిని కుక్కడి వేలుతో పెకిలీసా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి లష్కర్ తోయిబా, అదేవిధంగా జైషే మహమ్మద్ సంబంధించినటువంటి 9 కీలక స్థావరాలకు ఇప్పటికే నేలమట్టం చేసినాయి. ఇది కూడా మాకు ఎలాంటి ఘటన జరగలేదని చెప్పేసి పాకిస్తాన్ ప్రకటించినా కానీ ఆధారాలు సహా, ఫోటోతో సహా మన భారత ఆర్మీ ఇప్పటికే ప్రపంచాన్ని చూపించిన ఘటన కూడా మనకు తెలిసిన విషయమే. అంటే మొత్తంగా అటు ఉగ్రవాద సంబంధించి, అదేవిధంగా మరోవైపు ఎయిర్పోర్ట్లకు సంబంధించి వారు తీవ్రంగా దెబ్బతిన్నారు. దీంతో పాటే
ఆ కరాచీ నౌకాశ్రయం సంబంధించి కూడా వారు ఇప్పటికే భారీ ఎత్తున నౌకలు దెబ్బతిన్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా వాళ్ళు వెలుగులో ఇప్పటికే వస్తున్న వారు ఏ విధంగా నష్టపోయారు, భారత్ దాడికి ఏ విధంగా వారు దెబ్బతిన్నారో ఇప్పుడిప్పుడే వాళ్ళు కోలుకుంటున్నట్టు కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. వారి జరిగిన నష్టాన్ని కూడా పూడ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ కీలకంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లలో మళ్ళీ రాకపోకలు జరగాలంటే ఏదైతే తీవ్రంగా దెబ్బతినేటువంటి ప్రాంతాలు మొత్తం కూడా ఏరియా మొత్తం కూడా రిపేర్ చేయాలంటే టెండర్లు పిలవాలి. ఈ నేపథ్యంలోనే అటు సర్గోడ కానీ, రావల్పిండి కానీ, బహవల్పూర్ కానీ విమానాశ్రయంలో దెబ్బతిన్నటువంటి ప్రాంతాల రిపేర్ కోసం వారు టెండర్లు పిలిచారు. ఇంతకుముందు మనం చూసిన విధంగానే వారు ఏ విధంగా నష్టపోయారనేది కూడా వారు స్పష్టంగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి టెండర్లు కూడా ఇప్పటికే పిలిచిన నేపథ్యంలో వాళ్ళు పూర్తిగా పైకి మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్న కానీ వారు భారీ ఎత్తునే దెబ్బతిన్నట్లు కూడా మనకు వారు పిలిచే టెండర్లోనే స్పష్టంగా తెలిసి మనం చెప్పవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.